Hello everyone. Hope you are doing good and getting and making progress in the path that you're choosing, that you're going with confidence, with all the strength within you. So I'm Srivani. If you haven't subscribed my channel, please do subscribe my channel so that you'll get the updates from my channel. And the reason that I'm doing this video is to make you all aware that it's not we cannot get a job, it's the strength and the belief and the trust that we need to have that we have the ability to get a job. ఈ రీజన్ ఏంటంటే ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే స్పెసిఫిక్గా నేను సర్టిఫికేషన్ కంప్లీట్ చేశాక హౌ ఐ స్ట్రగుల్ మై సెల్ఫ్ టు గెట్ అ జాబ్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే ఇమీడియట్గా సర్టిఫికేషన్ అయిపోగానే మనకు జాబ్ ఇంపార్టెంట్, జాబ్ కోసమే మనం సర్టిఫికేషన్ చేస్తున్నాం కదా. సో ఆ జాబ్ కోసం ఎంత ట్రై చేశానో ఎంత చేశానో చెప్తాను. అంటే ఎవ్రీ వన్ ఆర్ స్ట్రగ్లింగ్, ఎవ్రీ వన్ ఆర్ గెటింగ్ త్రూ దేర్ ఛాలెంజెస్. One of the part I want to share with you is this my experience that after I done with my CPC certification through an institute. So first thing ఏంటంటే నేను CPC సర్టిఫికేషన్ క్లియర్ చేశాను. ఆ టెన్షన్కి ఆ భయానికి కూడా రాసేసి అది నైట్ మొత్తం మేల్కొని లైక్ 4 o'clock రిజల్ట్ వచ్చింది. ఆ 4 o'clock వరకు కూర్చొని రిజల్ట్ చూసుకొని పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా పర్సంటేజ్ ఎంత వచ్చిందని చూసుకొని పర్సంటేజ్ వచ్చాక పాస్ అయ్యామని తెలిసి అప్పుడు హ్యాపీ అనుకున్నా. కాదండి, ఒక్కసారి మీరు పాస్ అయ్యారు, సిపిసి సర్టిఫికేషన్ అయిపోయిందంటే నెక్స్ట్ స్టెప్ ఇస్ టు గెట్ ఇన్ టు అ జాబ్ ఆర్ టు స్టెప్ ఇన్ టు అ జాబ్. అది మెయిన్ పార్ట్. అందుకే కదా మీరు 65,000 60,000 పెట్టి సర్టిఫికేషన్ చేసింది. సో ఈరోజు అయితే నేను ఎన్ని కంపెనీస్ అయితే వెళ్ళానో మీకు చెప్తాను. అండ్ ద థింగ్స్ దట్ ఆర్ ఫేస్ త్రూ దిస్ వే అది కూడా చెప్తాను. సో స్టార్ట్ చేసే ముందు మెడికల్ కోడింగ్ అనేది ఒక కెరియర్ పాత్ మనం చూస్ చేసుకుంటే ఇట్ విల్ బి ద బెస్ట్. అండ్ ఇఫ్ యూ గో విత్ కాన్ఫిడెన్స్ అండ్ విత్ ఫెయిత్ ఇట్ కెన్ బి ద బెస్ట్ పాత్ దట్ వీ హ్యావ్ చూస్డ్ ఇన్ అవర్ కెరియర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ కెరియర్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాది ఎండ్ ఆఫ్ ది డిసెంబర్ మంత్ లైక్ 2024 ఎండ్ ఆఫ్ ది డిసెంబర్ మంత్ హ్యావ్ డన్ విత్ మై సిపిసి సర్టిఫికేషన్ ఎగ్జామ్ అండి. సిపిసి సర్టిఫికేషన్ ఎగ్జామ్ అయిపోయాక రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళడం, ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళడం. నో, అది నేను చెప్పాను, మీ ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పా ఉంటాను. నేను ఈమెయిల్ వస్తుందా లేదా అని ఏం చూడట్లేదండి. జస్ట్ మనం ఆ కంపెనీస్కి వెళ్ళినా మనం ఆ కంపెనీస్లో వర్క్ చేసే పీపుల్ ఉంటారు కదా. నార్మల్గా పర్టికులర్ కంపెనీకి వెళ్ళాం. సపోజ్ నేను వెళ్ళింది ఫస్ట్ కంపెనీ ఏంటంటే ఒమేగా అండి. ఒమేగా కంపెనీకి వెళ్ళాను. అది ఎంత దూరం అంటే రాయదుర్గ్ దిగి అక్కడ డిఎఫ్ఎల్ సిటీ ఐడియా ఉందనుకుంటా మీకు. ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత నాకు ఈమెయిల్ లేనిది అలవ్ లేదు అన్నారు. నాకు ఇచ్చిన ఫ్రెండ్ రెఫరెన్స్ అది ఓన్లీ బెంగళూరు పనికి వస్తుంది, నాట్ ఇన్ హైదరాబాద్. అప్పుడు హైదరాబాద్లో ఓపెనింగ్స్ లేవు. సో నేను అంత దూరం వెళ్ళి అడ్రస్ కనుక్కొని వెళ్ళేసరికి షీ హెవెంట్ అలౌడ్ మీ. ద పెయిన్ దట్ ఐ ఫెల్ట్ వెన్ ఐ వాజ్ దేర్ is I cannot express that pain అని చెప్తాను. ఎందుకంటే అంత దూరం వెళ్తాము, మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఇంటర్వ్యూ ఇవ్వకుండా తిరిగి రావాలంటే బాధగా అనిపిస్తుంది. నేను అక్కడ వెళ్ళే కంపెనీ పీపుల్ని కూడా అడిగాను. ఒమేగా పీపుల్ ఎవరైతే వర్క్ చేస్తారో మెడికల్ కోడింగ్ సెక్టార్లో హ్యావ్ ఆల్సో స్పోక్ విత్ దెమ్ అండ్ ద ఇన్ఫర్మేషన్ దట్ దే హ్యావ్ గివెన్ మీ ఈజ్ యూ నీడ్ టు గెట్ ఎ ఈమెయిల్ టు షో ఇన్ అండ్ టు గెట్ ఇన్. అయితే నేను వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో అలా అయిపోయాక ఒమేగా అయిపోయిందని ఇంక నేను చాలా డిప్రెస్ అయినాను. డిప్రెస్ కాదు, బట్ ఐ ఫెల్ట్ బ్యాడ్ దట్ ఐ వుడ్ గెట్ అ జాబ్ ఇన్ దిస్ కంపెనీ అనుకున్నాను. బట్ ఇట్స్ నాట్ హ్యాపెన్, ఇట్ హ్యాస్ నాట్ హ్యాపెన్. దెన్ ఏం చేశాను, ద నెక్స్ట్ డే నేను మళ్ళీ అగస్తాకి వెళ్ళానండి. అగస్తాస్కి వెళ్ళాను, విచ్ ఇస్ ఇన్ బంజారాహిల్స్ నియర్ జూబ్లీ హిల్స్. ఓకే, సో అగస్తాస్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ ఛాన్స్ వచ్చింది, ఇంటర్వ్యూ ఇచ్చే ఆప్షన్ వచ్చింది. ఇంటర్వ్యూ ఇచ్చే ఆప్షన్ వచ్చేసరికి ఏమైందంటే అక్కడ నేను ఫస్ట్ రౌండ్లో రిజెక్ట్ అయిపోయాను. ఎందుకంటే దే హ్యావ్ పుట్ ది అసెస్మెంట్ అండ్ వాళ్ళు అడిగే డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ అసలు నాకేం తెలియదు. నార్మల్గా అడిగిన క్వశ్చన్స్ నార్మల్గా మనం ఇప్పుడు ఐసిడి కోడ్ లీడింగ్ అంటే చేయగలుగుతాం, బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్స్ పెట్టారు. లైక్ 10 క్వశ్చన్స్ దే హ్యావ్ కెప్ట్, బట్ ఐ కుడ్ నాట్ ఆన్సర్ ఆల్ దిస్ క్వశ్చన్స్. నేను అనుకున్నాను, మెంటల్గా డిసైడ్ అయ్యాను దట్ ఐల్ బి రిజెక్టెడ్ అని. సో నేను రిజెక్ట్ అయిపోయాను. దట్ వాస్ ద డే వెన్ ఐ ఫెల్ట్ రిజెక్షన్ దేర్. నేను ఇంటర్వ్యూ చేయడానికి రెడీ, కానీ అసెస్మెంట్లో ఫెయిల్ అయినందుకు రిజెక్ట్ చేసి వెళ్ళిపోమన్నారు. సో నెక్స్ట్ డే మనం
గివ్ అప్ అయ్యొద్దండి. దట్ ఈస్ ద వన్ థింగ్ దట్ యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. ఇప్పుడు ఒక దాంట్లో రిజెక్ట్ అయ్యారంటే ఏంటి? మీరు వేరే దాంట్లో ఎళ్ళొచ్చు. అండ్ ఒక దాంట్లో రిజెక్ట్ అయ్యారంటే మీరు ఎందుకు రిజెక్ట్ అయ్యారో చూసుకోవాలి ఫస్ట్ థింగ్. దేనికి రిజెక్ట్ అయ్యారు? వాట్ ఈస్ ద థింగ్ దట్ ద అదర్ పీపుల్ హ్యావింగ్ అండ్ వాట్ ఈస్ ద థింగ్ దట్ ఐ యామ్ లాకింగ్ ఫ్రమ్ దెమ్? I'm not saying you to compare with other people. Just observe and analyze what you are lacking from the job or from the interview that you have given. ఇప్పుడు అసెస్మెంట్ రాసానండి. అసెస్మెంట్ రాసే వచ్చి నేను ఏం ప్రిపేర్ అవ్వకపోతే నా దగ్గర ఐసీటీ బుక్, సీపీటీ బుక్ ఉంది కదా, నేను ప్రిపేర్ అవ్వచ్చు కదా. ప్రిపేర్ అయ్యాను. లైక్ గోయింగ్ త్రూ ద ఎగ్జాంపుల్స్, గోయింగ్ త్రూ ద క్వశ్చన్స్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు కొద్దిగా ఐడియా వచ్చింది. సబ్జెక్ట్ మీద అనేది గ్రిప్ వస్తుంది. మీరు ఎంత చదివితే మీకు అంత గ్రిప్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. అది మీకే యాడెడ్ అడ్వాంటేజ్ అండి. సో ఏంటంటే అగస్టాస్లో ఇంటర్వ్యూ అయిపోయాక అక్కడ రిజెక్ట్ అయిపోయాను. ద నెక్స్ట్ కంపెనీ ఏంటంటే ఆనయాన్ వెళ్ళాను. ఆనయాన్ మనకి అమీర్పేటలో ఉంది కదా, సో అక్కడ వెళ్ళాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సెడ్ దట్ ఇట్ విల్ బీ టిల్ 4 o'clock. నాకు 3 o'clock వరకు తెలియదు అక్కడ ఇంటర్వ్యూస్ అవుతున్నాయని. ఇమీడియట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సెడ్ దట్ దేర్ ఆర్ ది ఇంటర్వ్యూస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆనయాన్. ఇమీడియట్గా వెళ్ళేసాను. అక్కడికి వెళ్ళేసరికి వాడు జస్ట్ రెజ్యూమ్ తీసుకొని పంపించేశాడు. అది మామూలు బాధ కాదు. మనం జస్ట్ లోపలికి ఎంటర్ ఇచ్చి ఒక అసెస్మెంట్, ఒక రౌండ్ అయినా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ వాడు ఇక్కడ రెజ్యూమ్ ఇచ్చేసి వెళ్ళిపోమన్నాడు. దెన్ ఐ ఫెల్ట్ వెరీ డీప్ హార్టెడ్ అండ్ ఐ కుడ్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ దాట్. లైక్ గోయింగ్ త్రూ దిస్ ఛాలెంజెస్ సిచ్యువేషన్స్ ఐ ఫెల్ట్ దట్ ఐ కెనాట్ గెట్ అ జాబ్ అనుకున్నాను. అంటే నేను చెయ్యలేనేమో అని అనుకున్నాను. ఎవరికైనా థాట్ వస్తుంది. ఎందుకంటే మనం అన్నీ అటెండ్ చేస్తున్నాం, ప్రయత్నిస్తున్నాం, కానీ అవ్వట్లేదు. ఎవరికైనా ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. బట్ హ్యావ్ పేషెన్స్ ఉండాలి. బట్ అలాగే ఎండీవర్ కూడా చేయాలి, ట్రై కూడా చేయాలి. తర్వాత ఆనయాన్ వెళ్ళిన తర్వాత R1కి అయితే వెళ్ళాను. అయితే నేను R1లో చదివేటప్పుడు, R1కి వెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి, ఇన్స్టిట్యూట్లో చదివేటప్పుడు నేను R1లో ఇంటర్వ్యూస్ అవుతున్నాయండి. ఇన్స్టిట్యూట్లో నేను సిపి సర్టిఫికేషన్ చేస్తున్నప్పుడు R1లో అవుతున్నాయని నేను మా క్లాస్ అటెండ్ అయ్యి, ఇన్స్టిట్యూట్లో క్లాస్ అటెండ్ అయ్యి ఇక్కడికి 12కి వచ్చాను. R1 NSLలో ఉంది కదా, అక్కడ 12కి వచ్చాను. 12కి వచ్చేసరికి వాడు ఎంట్రీ కూడా నాకు ఇవ్వలేదండి. లోపల కూడా రానివ్వలేదు తెలుసా. అప్పుడు ఎంత పెయిన్ వస్తుంది మీరు ఆలోచించారు. ఎందుకంటే ఆ క్రౌడ్, సర్టిఫైడ్ అండ్ నాన్ సర్టిఫైడ్ పీపుల్, ఆ క్రౌడ్కి మనం రానియలేదు. Like 1,000, 3,000 plus of the candidates have come to face the interview in R1. So they haven't even allowed us to step in the premises of it. అక్కడ అయిపోయింది, వెళ్ళిపోయా. అక్కడ కూడా అయిపోయింది. ఎందుకంటే అవ్వలేదు. I have spoken with many people in the R1 company who are doing this medical coding and they have said that currently we don't have openings. అంటే ఓపెనింగ్స్ ఉంటే మనకు తెలుస్తుంది ఏదో ఒక సోర్స్ ద్వారా. తర్వాత అది కూడా పోయింది. ఇంకా ఉన్న హోప్ రోజు తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకంటే మనం రోజు ఒక హోప్తోనే వెళ్తాం కదా, ఏదన్నా వస్తుంది, ఏదైనా చెయ్యాలి, ఏదైనా తప్పకుండా జాబ్ వస్తుంది అని. ఎందుకంటే జాబ్ ఇంపార్టెంట్ అయిన వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుందండి. మనం రిక్వైర్మెంట్లో ఉండి ఫైనాన్షియల్గా చూస్తుంటేనే ఆ రిక్వైర్మెంట్ అనేది, ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. సో R1 వెళ్ళిన తర్వాత ఐకేఎస్ వెళ్ళాను. అదే NSLలో ఐకేఎస్ కూడా వెళ్ళాను. ఐకేఎస్లో అంటే నన్ను రానివ్వలేదు. అక్కడ కూడా సేమ్ కాంపిటీషన్. ఎక్కడికి వెళ్ళినా ఇదే కాంపిటీషన్ అండి. కాంపిటీషన్. లైక్ మోర్ దెన్ 1,000 people have come to the interview and they haven't allowed us. ఐకేఎస్లో కూడా రిజెక్ట్ అయ్యాను. R1లో రిజెక్ట్ అయ్యాను. అసలు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి కూడా ఆపర్చునిటీ దొరకలేదు. నేను బాధపడేది ఎందుకంటే ఐ డోంట్ గెట్ అన్ ఆపర్చునిటీ డ్యూ టు దిస్ హై క్రౌడ్. అందుకే నేను ఇప్పటి నుంచి ఐ హావ్ డిసైడెడ్ మై సెల్ఫ్ టు గో ఎర్లీ బిఫోర్ ద ఇంటర్వ్యూ టైమింగ్స్. తర్వాత ఐకేఎస్ వెళ్ళాను. ఐకేఎస్ కూడా రాలేదు. అసెంట్ హెల్త్ వెళ్ళానండి. అసెంట్ హెల్త్ వెళ్తే ఎంట్రీ రానిచ్చారు. ఎంట్రీ ఓకే, కానీ వాట్ హ్యాపెన్ యు నో, దాట్ ఈస్ జాబ్ ప్రొఫైల్ నాట్ ఫర్ మెడికల్ కోడింగ్, ఇట్ ఈస్ ఫర్ AR కాలర్స్. దెన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్. ఐ కేమ్ అవుట్ అండ్ దెన్ జస్ట్ లెఫ్ట్ ఇట్. తర్వాత ఇలా అయితే నా ప్రాసెస్ జర్నీ అనేది జరిగింది. ఎవరికి ఈజీ కాదు. బట్ ఇఫ్ యూ కీప్ వర్కింగ్, కీప్ ట్రయింగ్, ఇట్ విల్ బీ సక్సెస్ఫుల్ వన్ డే. ఎందుకంటే మీరు అంతా ట్రై చేస్తూ ఆ పెయిన్తో ఉంటారు. ఒక్కటేసారి ఒక దగ్గర జాబ్ కొట్టండి, ఆ పెయిన్ అంతా హ్యాపీనెస్గా మారిపోద్ది. అలానే అనిపించింది నాకు ఇప్పుడు జాబ్ చేస్తుంటే.
అంత కష్టపడ్డందుకు ఇక్కడ ఒక ఫలితం అయితే వస్తది. ఆ ఫలితానికి మీకు హ్యాపీనెస్ దొరుకుతది. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు థింక్ ఆఫ్. సో టెన్షన్ పడకండి, బాధపడకండి. బట్ కీప్ ట్రైయింగ్, కీప్ ఎండీవరింగ్ ఫర్ వాట్ యూ ఆర్ విల్లింగ్ టు డూ. సో ఇట్ విల్ బి సక్సెస్‌ఫుల్ వన్ డే. ఇదైతే నా జర్నీ. ఇదైతే నేను ఫేస్ చేసిన రిజెక్షన్స్ ఇన్ దిస్ డిఫరెంట్ కంపెనీస్. మీరు కూడా మీకు కూడా జాబ్ రావాలని అనుకుంటూ ఇంకేమైనా ఉంటే నాకు కామెంట్స్‌లో పింగ్ చేయండి. అండ్ ఫర్ మోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.